హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు. ఇవాళ వీడియోలో నేను మీకు 22 ఆండ్రాయిడ్ టిప్స్, ట్రిక్స్, హ్యాక్స్ అండ్ అంతేకాకుండా జిగేల్ అని ఎన్నో విషయాలు నేను మీకు చెప్తా. ఇందులో మీకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి అండ్ తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఈ తెలుసుకొని 22వ సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని తొడగొట్టుకుంటా బీభత్సంగా రచ్చ చేయండి. బై ద వే, ఇందులో సగం వరకు ట్రిక్స్ మన ఖాళీగా ఉన్న మహేష్ గారు చెప్పిండు అండ్ ఆబ్వియస్ గా వాడు చెప్పిన స్పెషల్ గా ఏమి ఉండకపోవచ్చు. సో టోటల్ గా 22 ట్రిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేప్పటికి గైస్, బండి మీద నడిపేటప్పుడు ఆబ్వియస్ గా మనం మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. మ్యాప్స్ యూజ్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మ్యాప్ ని జూమ్ చేయాల్సి వస్తుంది. జూమ్ చేసేటప్పుడు ఏంటంటే బండి ఆపుకొని జూమ్ చేసుకుంటూ కూర్చుంటాం. ఈ లోపల మనకి ఏరియా అయిపోద్ది, టైం అయిపోద్ది, ఇంటర్వ్యూ ఉంటే అది కూడా అయిపోద్ది. బట్ ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తా. సింపుల్ గైస్, మీరు సింపుల్ గా మ్యాప్ మీద డబుల్ ట్యాప్ చేయండి, మళ్ళీ ఒక ట్యాప్ చేసి సింపుల్ గా స్క్రీన్ మీద అప్ స్లైడ్ చేస్తే జూమ్ అవుతుంది, డౌన్ స్లైడ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. సో ఈ ట్రిక్ ని తెలుసుకోండి, మీరు బండి నడిపేటప్పుడు మ్యాప్స్ ని రచ్చలేపేలా వాడండి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో నా స్మార్ట్ ఫోన్ జల్దీ అయిపోతుందిరా భయ అని చాలా మంది అంటుంటారు. గాయస్, మేజర్ గా మీ ఫోన్ చార్జర్ వల్ల కూడా ఉండొచ్చు. ఒకవేళ మీ చార్జర్ పాతదై ఉంటే వెంటనే మార్చండి. ఎందుకంటే యూజువల్ గా పాత చార్జర్స్ ఏం చేస్తుంటాయంటే అవుట్పుట్ ఎక్కువ ఇచ్చేస్తాయి అండ్ అలా ఇవ్వటం వల్ల ఫోన్ ఛార్జ్ అయితే అవుతుంది కానీ లైక్ డిశ్చార్జ్ ఎక్కువ అయిపోతుంది. ఆప్టిమల్ గా ఛార్జ్ అయితేనే స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు రన్ అవుతుంది అండ్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. యూజువల్ గా మన స్మార్ట్ ఫోన్ లో ఇప్పుడు ఏదైనా సడన్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటంటే మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ అర్జెంట్ గా ఇమీడియట్ గా అయిపోవాలంటే ప్రతి ఒక్క దాంట్లో స్పాట్ లైట్ సెర్చ్ అనేది ఉంటుంది. సింపుల్ గా స్పాట్ లైట్ సెర్చ్ లోకి వెళ్ళి మీరు క్యాలిక్యులేట్ డైరెక్ట్ గా చేసేసినా మీకు అక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు, అందరికీ తెలిసిన ఫీచర్ ఇది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ గా, ఈఎంఐలు ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి. బట్ పాత స్మార్ట్ ఫోన్ ఏం చేయాలనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ని మీరు సింపుల్ గా సీసీటీవీ కెమెరానో లేకపోతే మీరు డాష్ కెమెరానో యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్ గైస్, ఆల్ఫ్రెడ్ కెమెరా అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు సింపుల్ గా మీ పాత స్మార్ట్ ఫోన్ ని సీసీటీవీ కెమెరా లాగా లేకపోతే డాష్ బోర్డ్ కెమెరా లాగా మీరు సెట్ చేసుకునే ఆప్షన్స్ ఆ అప్లికేషన్ లో ఉన్నాయి. ఇంట్లో వైఫై ఉందంటే గైస్, ఫ్రెండ్స్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ఫస్ట్ అడిగే క్వశ్చన్, అరే నువ్వు బాగున్నావా అని కూడా అడుగుతలేరు భయ్యా. ఫస్ట్ అడిగేది ఏంటంటే వైఫై పాస్వర్డ్ చెప్పబోయే అంటారు. మీరు సింపుల్ గా ఏంటంటే మీరు మీ వైఫై యొక్క క్యూఆర్ కోడ్ ని మీరు సింపుల్ గా ఒక గోడ మీద పెట్టేసి వచ్చిన వాళ్ళంతా దాన్ని స్కాన్ చేయరా సామి అని అంటే ఖతం అయిపోయాయి, మీ జీవితం ఈజీ అయిపోతుంది, పాస్వర్డ్ చెప్పకుండానే పని అయిపోతుంది. సో బేసిక్గా గైస్, మన భారతదేశంలో ఇంజనీరింగ్ అని, డిప్లొమా అని, డిగ్రీ అని ఇయ్య చదువుతారు. చదివిన తర్వాత ఏంటంటే సగం వరకు జాబ్లు వస్తున్నాయి, సగం మందికి పైనే జాబ్లు వెళ్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీలకు ఒకటి కావాలి, ఏబీసీ కావాలి. మన వాళ్ళు XYZ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు XYZ తీసుకుపోయి నన్ను తీసుకోండిరా అంటే ఏబీసీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు కదా. ఐఐటి, NITs అన్ని కంప్లీట్ చేసి అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో టాప్ ప్యాకేజెస్ లో కంప్లీట్ చేసిన వాళ్ళు CCBP వాళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. CCBP ప్రోగ్రామ్ అనమాట. ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఏంటంటే ఏదైతే కంపెనీస్ కోరుకుంటున్నాయో, ఏవైతే స్కిల్స్ కంపెనీస్ కావాలనుకున్నాయో అదే స్కిల్స్ ని వీళ్ళు ట్రైన్ చేసి స్టూడెంట్స్ ని కంపెనీస్ కి పంపిస్తారనమాట. లాస్ట్ 5 months CCBP ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళలో 300 కంటే ఎక్కువ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు అండ్ 1200 కంపెనీస్ తో ఈ ప్రోగ్రామ్ వాళ్ళు ఆల్రెడీ టచ్ లో ఉన్నారనమాట. ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ లో వెళ్తారో వాళ్ళందరూ టాప్ పొజిషన్ లో బెంచ్ మార్క్ సెట్ చేస్తారు ఆ కంపెనీస్ లో. ఇంకోటి గైస్, వీళ్ళకి ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్షిప్ 2021 అండ్ 2022 దాంట్లో కూడా వచ్చినాయి అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాండ్స్ 2021 లో కూడా అవార్డ్స్ అనేవి వచ్చినాయి. అండ్ గాయ్స్, యూజువల్ గా ఇన్ని వందల కంపెనీలు CCBP లో ట్రైన్ అయ్యి ఉన్న స్టూడెంట్స్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎన్నో వేల మందికి CCBP ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తున్నాయి అనేది ఇంకేమన్నా వందల వేల క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ ఉంటే సింపుల్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఒక కాల్ ని రిక్వెస్ట్ చేయండి. కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ వాళ్ళు కాల్ చేస్తారు. మీకున్న క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ ని మీరు సింపుల్ గా సాల్వ్ చేసుకొని రచ్చ. గైస్, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, ఐఫోన్ అయినా లేకపోతే ఏ ఫోన్ అయినా యూజువల్ గా వెంటనే పెట్టగానే మన ఫింగర్ ప్రింట్ స్కాన్ కాదు కొన్నిసార్లు, అది వాటర్ లో ఉండటం వల్ల, స్వెట్ వల్లనో లేకపోతే మట్టి ఉండటం వల్ల. బట్ మీరు 5 ఫింగర్ ప్రింట్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ప్రతి స్మార్ట్ ఫోన్ లో. ఆ 5 ఫింగర్ ప్రింట్స్ ని మీ స్మార్ట్ ఫోన్ లో మీ ఏలే పెట్టారంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా, అది వాటర్ లో ఉన్నా లేకపోతే మంటల్లో ఉన్నా, ఎక్కడున్నా మీ ఫింగర్ ప్రింట్ స్కాన్ అయ్యి ఓపెన్ అవుతుంది స్మార్ట్ ఫోన్. పైగా మనం టైప్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా ఒక చేతితో ఫోన్ పట్టుకుంటాం, ఇంకో చేతితో టైప్ చేస్తాం, లేకపోతే ఇలా పట్టుకుంటా అండ్ టైప్ చేస్తాం. ఒక కార్నర్ లో ఉన్న బటన్ ని టైప్ చేయాలంటే
చేస్తామంటే ఈ ఏళ్ళన్నీ అటు ఇటు సాగదీసి స్ట్రెచ్ చేస్తాం. ఇది లెగిన్స్ ప్యాంట్ కాదు భయ్య, ఏలు సో నొప్పులు వేస్తే. అలా కాకుండా సింగిల్ హ్యాండ్ మోడ్ అనేది ఉంటుంది. సింపుల్ గా ఎంటర్ బటన్ ఈ కీబోర్డ్ లో గట్టిగా టైప్ చేస్తే మీకు సింగిల్ హ్యాండ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు నచ్చినట్టుగా కీబోర్డ్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. ఫర్దర్ టిప్స్ అండ్ ట్రిక్స్ లోకి వెళ్ళే ముందుగా గైస్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మీరున్న సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే ఆ ఏరియాలో మంచిగా ఎక్కువ మంది తినే ఫుడ్ ఏదో చెప్పండి, నేను తెలుసుకుంటా. అందరికి గుండెకాయలు ఇస్తా. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ మీరు లైక్ చేస్తే ఈ గుండెకాయకి చాలా చల్లగా అనిపిస్తుంది. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే ఇంత కష్టపడి వీడియో చేసినందుకు. ఈ ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఎందుకంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళా లేకపోతే ఏదైనా అఫీషియల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్. మొబైల్ డేటా వాడుతూ, జీపీఎస్ వాడుతూ, డైరెక్షన్స్ చూసుకొని మ్యాప్స్ వాడుతూ ఇవన్నీ వాడుతూ ఉంటే స్మార్ట్ ఫోన్ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అయితే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీరు ఇంటర్నెట్ ఉన్నప్పుడు మీ మొబైల్లో ఆఫ్లైన్ మ్యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి, మొబైల్ డేటా ఆఫ్ చేసుకొని జీపీఎస్ ఆన్ చేసుకొని మీరు రచ్చరచ్చగా వాడుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది, స్మార్ట్ ఫోన్ హీట్ కాదని, అంతేకాకుండా మీకు ఎక్కువ సేపు రన్ అవుతుంది మీ స్మార్ట్ ఫోన్. ఇప్పటికీ కూడా చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్స్ అండ్ ఐఫోన్ యూజర్స్ నేను ఇప్పటికీ చూసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో ఆటో బ్రైట్నెస్ మోడ్ లోనే వాడతారు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటో బ్రైట్నెస్ మోడ్ యూజ్ చేయడం కంటే ఫుల్లిష్ థింగ్ ఏది ఉండదు. ఎందుకంటే దాని వల్ల బ్యాటరీ యూసేజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే అది కొన్నిసార్లు సినారియోని అర్థం చేసుకోకుండా ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చేస్తుంది, తక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది. ఇంకొకటి ఎప్పటికప్పుడు అది నేర్చుకుంటా ఉండాలి లైట్ వస్తుందా లేదా అని. అలా నేర్చుకునే ప్రాసెస్లో మనకి సగం బ్యాటరీ తినేస్తారు భయ్య. సో అందుకని ఆటో బ్రైట్నెస్ మోడ్ మాత్రం వాడకండి మీ స్మార్ట్ ఫోన్. చాలా మంది యూజ్ చేసుకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిందా, లేకపోతే నాకు పిచ్చి పిచ్చి మెయిల్స్ వస్తున్నాయి, పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తున్నాయి మెయిల్స్లో అనేది చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీ డేటా లీక్ అయిందేమో, లేకపోతే మీ మెయిల్ ఐడి ఎవరైనా వాడుతున్నారేమో, మీ మెయిల్ డేటా ఎక్కడైనా బ్రీచ్ అయిందేమో తెలుసుకోవాలనుకుంటే హ్యావ్ ఐ బీన్ ప్యూన్డ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి చెక్ చేయండి. ఒకవేళ ఏదైనా డేటా లీక్ అయితే అందులో నుంచి ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో మీరు గైజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నోన్ లింక్స్, అన్నోన్ అప్లికేషన్స్ అండ్ అంతేకాకుండా అన్నోన్ వెబ్ పేజెస్ మీద క్లిక్ చేయకండి. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్లో సింపుల్గా రీడైరెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అయ్యి అది హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మీ స్మార్ట్ ఫోన్లో ఏదైతే పేమెంట్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ పేమెంట్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా లింక్స్ మీద క్లిక్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. వాట్సాప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారు గైస్, వాట్సాప్ వాడేటప్పుడు 2-3 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వాట్సాప్లో మనకి లైక్ కొంచెం బట్టలు లేకుండా కొన్ని వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్ మెయిల్స్ అయి చేస్తున్నారు అనమాట. ఇలాంటివి నేను ఎన్నో సార్లు చెప్పాను, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ 2022లో ఇది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి యాజ్ ఎ బిగ్గెస్ట్ టిప్ లా. యూజువల్గా గైస్ యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే యూట్యూబ్ సర్చ్ హిస్టరీ. భయ్యా ఇట్లా ఓపెన్ చేయగానే పోయిన సంవత్సరం ఈ రోజుని ఏం ఎతికినా కూడా అది కనిపిస్తుంది భయ్యా. ఈ లొల్లంతా లేకుండా ఈ చెత్త అంతా తీసేయాలనుకుంటే సింపుల్ గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు లైక్ సింపుల్గా యూట్యూబ్ సర్చ్ హిస్టరీని లైక్ తీసేయచ్చు. బట్ ఎప్పటికీ కనపడకుండా ఉండాలి అంటే సింపుల్గా పాజ్ సర్చ్ హిస్టరీ అని చెప్పి క్లిక్ చేశారంటే క్లీన్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఎంత సర్చ్ చేసినా మీకు ఎక్కడ సర్చ్లో కనపడదు అనమాట. ఇది కూడా చాలా మందికి తెలుసు, బట్ ఎవరు యూజ్ చేయరు. దాని తర్వాత స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే కెమెరాను చూసో ర్యామ్ చూసో కొన కాకండి, స్పెసిఫికేషన్స్ బట్టి తీసుకోండి. ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, కెమెరా ఉంటుంది, సెన్సర్ ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ తీసుకొని ఒక స్మార్ట్ ఫోన్ని కొనండి. అది 10,000 పర్లేదు, 2,00,000 పర్లేదు. మీ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ కనుక జల్దీ అయిపోతుందంటే గైజ్ ఒకవేళ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న వాయిస్ అసిస్టెంట్స్ని ఆపేయండి. ఎందుకంటే మన వాయిస్ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే అది సిరి అయినా గూగుల్ అయినా ఎప్పుడు వింటూ ఉంటుందన్నమాట. ఆ ఓకే సిరి లేకపోతే ఆ ఓకే గూగుల్ లేకపోతే హే సిరి హే గూగుల్ అని చెప్పి ఆ కమాండ్స్ కోసం. సో అది ఆఫ్ చేసేసారంటే మీ బ్యాటరీ సేవ్ అవుతానే ఉంటుంది. మీకే ట్రిక్స్ తెలుసు కామెంట్ సెక్షన్ చెప్పండి, నంబర్తో సహా నేను తెలుసుకుంటాను. వీడియో మీ అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ షేర్ చేయడానికి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు గ్యారెంటీ ఉంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.